నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పెట్రోల్ లీటర్ 520 రూపాయలు. ఐఎంఎఫ్ ఉచ్చులో చిక్కుకున్న శత్రు దేశం. ఇస్లామాబాద్ను చుట్టుముట్టిన జన ప్రవాహం. షహబాజ్ షరీఫ్కు డెడ్ లైన్. అంతర్యుద్ధం అంచున అణ్వస్త్ర దేశం. ఇక పీఓకేలో రక్తాక్షరాలు. పాక్ సైన్యం దమనకాండపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆగ్రహం. ఒకవైపు ప్రపంచ దేశాల మధ్య అగ్రరాజ్యాల మధ్యవర్తిత్వం వహిస్తున్నాయంటూ ప్రపంచ వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్న దేశం. కానీ తీరా లోపలికి చూస్తే సొంత ఇల్లు తగలబడిపోతుంది. తినడానికి తిండి లేక, పీల్చడానికి గాలి దొరకక, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజల వీధుల్లోకి వచ్చి కథం తొక్కుతున్నారు. మరోవైపు దశాబ్దాలుగా అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగంలో అమాయక ప్రజల రక్తాన్ని ఏరులై పారిస్తుంది ఆ దేశపు కిరాతక సైన్యం. ఆ రక్తం మరకలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై మచ్చగా మారాయి. ఐక్యరాజ్యసమితి సైతం ఆ దేశానికి అల్టిమేటం జారీ చేసింది. ఆ దేశమే మన పొరుగున ఉన్న అణ్వస్త్ర రాజ్యం పాకిస్తాన్. దేశవ్యాప్తంగా దద్దరిల్లుతున్న నిరసనలు, పీఓకేలో పాక్ సైన్యం జరిపిన దారుణ కాండ, ఐరాస హెచ్చరికలు, ద్రవ్యోల్బలపు రక్కసి దాడి, ఈ రెండింటి కలయికతో పాకిస్తాన్ అంతర్యుద్ధం వైపు అడుగులు వేస్తుందా? అసలు జియో పాలిటిక్స్ రేపుతున్న ఆ పెను తుఫాను ఏంటి? 7-8 నిమిషాల ఈ ఉత్కంఠభరితమైన స్పెషల్ స్టోరీలో వివరంగా చూద్దాం. దక్షిణాసియాలోని భౌగోళిక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పాలని చూసిన దేశం పాకిస్తాన్. కానీ నేడు ఆ దేశం ఒక భయానకమైన అంధకారంలోకి నెట్టబడింది. దేశవ్యాప్తంగా నగరాలు, పల్లెలు, రహదారులు మంటల్లో కాలిపోతున్నాయి. కరాచీ నుంచి లాహోర్ వరకు, పెషావర్ నుంచి క్వెట్టా వరకు, ఆఖరికి రాజధాని ఇస్లామాబాద్, మిలిటరీ కేంద్రమైన రావల్పిండి వరకు ఏ నగరంలో చూసినా జనప్రవాహం. వేలాదిగా ప్రజల రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తిస్తున్నారు. జమాత్ ఈ ఇస్లామీ ఆధ్వర్యంలో మొదలైన ఈ ఆందోళనలు ఇప్పుడు ఒక పెను ఉప్పెల్లా మారాయి. రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నగరాల నడుమ కనెక్షన్లు తెగిపోయాయి. అసలు పాకిస్తాన్ ప్రజలు ఇంతలా రోడ్లపైకి రావడానికి అసలు కారణాలు ఏంటి? జవాబు వెతికితే కనిపిస్తున్నది ఆకలి కేకలు, ఆర్థిక అరాచకం, పాకిస్తాన్ ప్రభుత్వం విధించిన అమానుషమైన పెట్రోల్ పెంపు ప్రజల నడుములు విరిచేసింది. నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఇంధన కొరత పేరుతో ప్రభుత్వం జనంపై మోపిన భారం అక్షరాల దారుణం. గత మార్చి నెల నుంచి ప్రతి వారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోయారు. ఏప్రిల్ నాటికి పెట్రోల్ లీటర్ ధర ఏకంగా 459 పాకిస్తానీ రూపాయలకు చేరితే డీజిల్ ధర లీటర్కు 520 రూపాయల 35 పైసలను తాకింది. ఒక్కసారి ఊహించండి, లీటర్ డీజిల్ 500 రూపాయలు దాటితే అక్కడ రవాణా రంగానికి, వ్యవసాయానికి, సామాన్యుడి జీవనానికి ఎలాంటి పిడుగుపాటు తగులుతుందో. పోనీ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల వల్ల హర్మోజ్ జలసంధిలో చమురు సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వం సాకులు చెప్తుంది. కానీ అసలు నిజం వేరే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఇచ్చే $1 బిలియన్ అప్పు కోసం పాకిస్తాన్ ప్రభుత్వం సొంత ప్రజల రక్తాన్ని తాకట్టు పెడుతుంది. ఐఎంఎఫ్ విసిరిన షరతులు ఉచ్చులో చిక్కుకున్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోలియం లెవీ పేరుతో ప్రజల నుంచి ఏకంగా 8 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలను వసూలు చేయడానికి పూనుకుంది. తన అవినీతిని, పరిపాలన అసమర్థతను దాచుకోవడానికి ప్రజలను పీల్చి పిప్పి చేస్తుందంటూ జమాత్ ఈ ఇస్లామీ చీఫ్ అజీఫ్ నయీం ఉర్ రెహమాన్ విరుచుకుపడ్డారు. ఇక హఫీజ్ నయీం వర్ధమాన షరీఫ్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ఏ ప్రభుత్వము ప్రజలకు మంచి చేయలేదు. అన్నీ ఒకే గందరగోళంలో మునిగి తేలాయి. ఈ దోపిడీ లెవీకి తక్షణమే రద్దు చేయాలి, లేదంటే వేరే రకంగా ఉంటుందని అల్టిమేటం ఇచ్చారు. ఐఎంఎఫ్ సాకు చూపి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఇక లాహోర్లోని పంజాబ్ ముఖ్యమంత్రి నివాసాన్ని, అలాగే కరాచీ, పెషావర్, క్వెట్టాలోని గవర్నర్ బంగ్లాలను చుట్టుముడతామని, అవసరమైతే ఈసిట్ ఇన్ నిరసనలో అపరిమిత కాలం పొడిగిస్తామని హెచ్చరించారు. ఇక ప్రభుత్వ పతనానికి ఇది తొలి అడుగు కాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు దేశం లోపల ఆర్థిక దహనం జరుగుతుంటే, మరోవైపు పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో రక్తం ఏరులై పారుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్, లదాఖ్లతో పాటు పీఓకే కూడా భారత్ అంతర్భాగమేనని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. కానీ దశాబ్దాలుగా పాక్ సైన్యం అక్కడి ప్రజలను తన బోట్ల కింద తొక్కి పెడుతుంది. పీఓకే అసెంబ్లీ వలసదారులకు 12 సీట్లను రిజర్వ్ చేయడానికి వ్యతిరేకిస్తూ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో జేఏసీ ఆధ్వర్యంలో పీఓకే ప్రజల తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ఇక జూన్ మొదటి వారం నుంచి పీఓకేలో శాంతియుతంగా జరుగుతున్న ప్రజా ఆందోళనను అణచివేసేందుకు పాకిస్తాన్ మిలిటరీ తన క్రూరత్వాన్ని బయటపెట్టింది. నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు కనీసం 400 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చెబుతుంది. ఆందోళనలు అణచివేయడానికి జాక్ సంస్థపై నిషేధం విధించి నేతలను అక్రమంగా జైల్లో బంధించారు. కానీ ఈ నెత్తుడి మరకలు ఇప్పుడు ప్రపంచం నడిబొడ్డున ఉన్న ఐక్యరాజ్యసమితి దాకా తాకాయి. ఈ ఘోర కలికాలాన్ని ఆగస్టు 4న భారత్ ఐక్యరాజ్యసమితిలో ఎండగట్టింది. పీఓకేలో జరుగుతున్న హింసకు నరమేధానికి పాకిస్తాన్ ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. దీనిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఐరాస మానవ హక్కుల కమిషన్ను వోల్కర్ టర్క్ సైతం పాక్ దమనకాండను ఖండించారు. ఐరాస ప్రతినిధి ఫర్బాన్ హక్ జెనీవాతో మాట్లాడుతూ శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఏ ఒక్కరికో సొంతం కాదు. ప్రపంచంలో ఏ దేశమైనా ప్రజల గొంతును నొక్కడానికి వీల్లేదు. పీఓకేలో కాల్పులు జరిపి అమాయకులను పొట్టను పెట్టుకున్న వారిపై ఆ దారుణానికి ఒడిగట్టిన అధికారులపై పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణమే నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలి అని కుండ బద్దలు కొట్టారు. అటు అంతర్జాతీయ వేదికపై మానవ హక్కుల ఉల్లంఘనల కేసులో ఐక్యరాజ్య సమితి ముందర దోషిగా నిలబడడం, ఇటు స్వదేశంలో ద్రవ్యోల్బణపు అగ్నిపర్వతం బద్దలవడం, ఈ రెండింటి నడుమ పాకిస్తాన్ లీడర్షిప్ ఊపిరాడక కొట్టుమిట్టాడుతుంది. రాజధాని ఇస్లామాబాద్ను వేలాది మంది జనాభా చుట్టుముడితే ఆందోళనకాలను ఆపడం సైన్యం వల్ల కూడా కాకపోవచ్చు. పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం లేదు. పీఓకేలో రక్తం ఏరులే పారడం ఆగే సూచనలు లేవు. పాకిస్తాన్ పాలకులు విత్తిన విత్తనాలే ఇప్పుడు విషవృక్షాలే ఆ దేశాన్ని మింగేసేందుకు సిద్ధమవుతున్నాయి. పక్క దేశంలో మంటలు పెట్టి రాక్షస ఆనందం పొందాలని చూసిన ఒక అన్వస్త దేశం ఇప్పుడు తన సొంత తప్పిదాల వల్ల, ఆర్థిక అవినీతి వల్ల, ఆక్రమిత ప్రాంతాల్లో జరిపిన దమనకాండ వల్ల ఎలా అంతర్యుద్ధం అంచున నిలబడిందో ప్రజాగ్రహం అనే సునామీ ముందు ఏ మిలిటరీ శక్తులు నిలవలేవని చరిత్ర అనేకసార్లు నిరూపించింది. మరి పీఓకేలో ఐరాస హెచ్చరికల తర్వాతైనా పాకిస్తాన్ తన క్రూరత్వాన్ని ఆపుతుందా? ఇస్లామాబాద్ను దిగ్బంధిస్తున్న ప్రజల ఆగ్రహ జ్వాలల నుంచి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తప్పుకోగలుగుతుందా? రానున్న రోజుల్లో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఏ పరిణామాలు ఎంతటి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.